ఒక క్వెషన్ చెప్పండన్నా. ఏంటంటే మీకు 'నువ్వు నేను' కూడా చాలా మంచి పేరు తీసుకొనొచ్చింది. అంతకంటే ముందు గూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ 'ప్రకాష్ రాజ్' గారికి గాని ఈక్వల్‌గా ఉన్న క్యారెక్టర్స్ ఇయన్నీ చేశారు. కానీ మెయిన్‌గా 'దిల్' మూవీనే మీ యొక్క పేరుకి ముందు పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి? నేను పెట్టుకోలేదు అది. నేను యాక్చువల్గా ల్యాబ్ రమేష్గా సెటిల్ అయిపోతాను. ఇంకా ఏ రమేష్ అంటే ల్యాబ్ రమేష్ అని రాసేవాళ్ళు అనమాట. డిస్క్రిప్షన్లో కూడా మనకి ఇది మన ప్రోగ్రామ్ షీట్ ఇచ్చేవాళ్ళు మేనేజర్లకి, రేపు ఆర్టిస్టులు ఎవరని మేనేజర్లకు ఇస్తే ఆర్టిస్టులకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు వాళ్ళు. దాంట్లో ల్యాబ్ రమేష్ అని ఉండేది. ఇంక ఇది ఫిక్స్. ఇంకా నాకు ల్యాబ్ రమేష్ ఎలాగ ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్న టైంలో ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఏం పేరు పెట్టాలి ఇప్పుడు ఒక కాలేజీలో ఒక ఫైట్ ఉంటుంది అదే సినిమాలో నితిన్ గారికి నాకు. కాలేజీలో తమలాపాక్ అనే కాదు సైలెన్సర్ ఫైట్ వేరే. దాంట్లో తమలాపాక్ కాలేజీ స్టేజ్ మీద ఒక సాంగ్ ఉంటుంది. అవునవునవును. ఆ సాంగ్లో అమ్మాయిని పట్టుకుంటుంటాడు అక్కడక్కడ. నేను థియేటర్లో ఉండి అలా చూస్తుంటాను. అంటే నాకు నచ్చదనమాట. సో అది అయిపోయిన తర్వాత ఆడిటోరియం బయటికి హీరో వస్తుంటే నేను అక్కడ ఉండి ఏంట్రా నువ్వు పట్టుకున్నావు ఏంటని వార్నింగ్ ఇస్తే, నువ్వు అడుగుతున్నావు నీకు వార్నింగ్ నేను ఇస్తే ఆడు నన్ను కొడతాడు. కొట్టేసి అలా స్టమక్ పట్టుకొని పడిపోతే కల్పన ప్రకాష్ రాజ్ గారి వైఫ్ క్యారెక్టర్ తను వచ్చేసి మాట్లాడాలి నాతో, ఏమైందని మాట్లాడాలి. అప్పుడు డైరెక్టర్ గారు ఏం మాట్లాడాలంటే, ఇది పేరేంటి, ఏం పేరు పెట్టాలి, ఏదో పేరుతో పిలవాలి కదా, దూరం నుంచి పిలుచుకుంటూ వస్తుంది పరిగెత్తుకుంటాం, కింద పడి ఇది పట్టుకుంటే ఈయన కొట్టి వెళ్ళిపోతాడు. ఏదో రమేష్ అని పిలవండి అమ్మా అన్నాడు డైరెక్టర్ గారు. రమేష్ అని పెట్టారు. అంటే నాకు సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా రమేష్. ఓకే. ప్రకాష్ రాజ్ అదే పిలుస్తాడు, వేణుమాధవ్ గారు అదే పిలుస్తారు, ఈ క్యారెక్టర్ అదే పిలిచారు. 3-4 సార్లు నా పేరుతో పిలుస్తారనమాట వేరే వాళ్ళు. సో రమేష్ అని పెట్టారు. తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ పెరిగిన తర్వాత యాక్చువల్గా రఘుబాబు గారు చేయాలి. ఈ రఘుబాబు గారు నేను ఉంటాం ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ప్రకాష్ రాజ్ గారికి. అది ఏదో డైమెన్షన్ రైటర్స్ ఆల్ ఇల్లు మా దీంట్లో కామెడీ పార్ట్ మొత్తం రఘుబాబు గారికి, యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఈ క్యారెక్టర్కి వచ్చింది. అలా మొదటి ఫైట్ బాగా వచ్చింది. ఫైట్ అన్ని ఇంట్లోకి వెళ్ళి వార్నింగ్ ఇవ్వటం. వార్నింగ్ కూడా చూడు, నీ పేరు ఏదో భాస్కర్ రావు అంట కదా, నువ్వు ఒక పోస్ట్ మ్యాన్ అవి, నీకు మా గౌరన్న కూతురు అవసరమారా? చూడు, మొదటిసారి వచ్చాను కాబట్టి టీవీలు పగిలాయి, మళ్ళీ నేను వస్తే మీ ఇంట్లో శవాలు లేస్తాయి అని రాకుండా చూసుకుంటారుగా, చూసుకుంటారులే అని వెళ్ళిపోతున్నాయి. ఇది దాని తర్వాత సీన్ అనమాట తీసింది. కానీ ఫస్ట్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి బార్లో కూర్చొని ఉంటే నితిన్ ఇంటికి వెళ్ళి ఏంటి ఇవన్నీ పగిలి ఉన్నాయంటే సినిమాలో అక్కడికి షిఫ్ట్ అవుతారు. సో ఇప్పుడు ఈ 2 సీక్వెన్స్లు బాగా వచ్చినాయి అని చెప్పేసి ఇంక యాక్షన్ సీక్వెన్స్ ఎక్కడున్నా ఈ క్యారెక్టర్కి డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి కామెడీ పార్ట్ మొత్తం అలా తీసుకెళ్ళి సినిమా మొత్తం అయిన తర్వాత రఘుబాబు గారు వెళ్ళి డబ్బింగ్ చెప్పారు ఫస్ట్ సినిమాలో. రఘుబాబు అప్పుడేదో మేము ఒక వేరే సినిమా చేస్తున్నాం, రఘుబాబు గారు మేము కలిపి చేస్తుంటే ఆయన డైరెక్టర్ గారు డబ్బింగ్ అయిన తర్వాత, నీ క్యారెక్టర్కి పేరు వస్తుంది అనుకుంటే వాడి క్యారెక్టర్కి పేరు వస్తుంది, సినిమా ఏమాత్రం హిట్ అయినా అతన్ని దిల్ రమేష్ అని పిలుస్తారు అని చెప్పాడంట డైరెక్టర్ గారు. నెక్స్ట్ డే సినిమా షూటింగ్కి వచ్చి రఘుబాబు గారు, ఏమైనా నువ్వు కొట్టేసావు మార్కులు, నీ క్యారెక్టర్ బాగా వచ్చిందంట, డైరెక్టర్ గారే ఇలా అన్నారు, సినిమా హిట్ అయితే నేను దిల్ రమేష్ అని పిలుస్తారని అన్నాడు. నేను సో హ్యాపీ అనమాట దానికి ఇదికి. తర్వాత వెంటనే ఆ సినిమా మొత్తం డబ్బింగ్ అయిన తర్వాత ఈ మా నాగినేడి గారు కలర్ గ్రేడింగ్ చూసేవాళ్ళు. అప్పుడు డిఏలు లేవు, డిఏలు ఏమి లేవు, డైరెక్ట్గా కలర్ ఎలా వచ్చింది, షేడ్ ఎలా వచ్చిందని థియేటర్లో వేసుకొని చూసేవాళ్ళు. ఎక్కడన్నా కలర్ డైల్యూట్ అయితే కలర్ని పెంచడం, కెమికల్ వేసి కలర్స్ని పెంచేవాళ్ళు ఏదో సంథింగ్ ఆ టెక్నికల్ ఇది. అందుకోసం ప్రతి సినిమాని ఆయన చూసేవాళ్ళు. సో వీళ్ళు వెళ్ళిపోయి, సార్ మీరు ఒకసారి చూడండి ఫైనల్ కాపీ, మేము సెన్సార్కి వెళ్ళబోతున్నాం, డబ్బింగ్ అంతా అయిపోయింది అన్నప్పుడు చూశాడు ఆయన. చూసి అప్పటి వరకు ల్యాబ్ రమేష్ నేను. అప్పుడు సార్ మీ ఓడికి మంచి క్యారెక్టర్ పడింది సార్ చూడండి అని చెప్తే ఆయన చూసి మొత్తం ఇంకా సెటిల్ అయిపోతాడు. అప్పటికి 3 ఏళ్ళు అయింది. అప్పటికి నేను రావట్లేదు కానీ బట్ ఈ సక్సెస్ అవ్వడు కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని నాకు ఫీల్ ఉండేది ఆయనకి. చూసిన తర్వాత బాగా వచ్చింది క్యారెక్టర్, ఏమాత్రం సినిమా హిట్ అయింది, ఇదే మాట ఆయనకు కూడా చెప్పాడు డైరెక్టర్ గారు. తర్వాత నన్ను ఫోన్ చేసి పిలిచి, నాగినేడి గారు చూశాను దిల్లు, బాగా వచ్చింది నీ క్యారెక్టరు,
డెఫినెట్గా ఇంకా నువ్వు ఏమి ఇంకా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన పని ఉండదు, జాగ్రత్తగా చేసుకో అని చెప్పి ల్యాబ్కి పిలిచి చెప్పాడు అప్పుడు. యాక్చువల్గా నెక్స్ట్ క్వశ్చన్ ఏమునిందంటే, సో ఇదే అనమాట, మళ్ళీ నాగినీడి గారిని కలిసినప్పుడు ఏమన్నారు అని అన్నా అంతలోకి మీరు చెప్పేశారు. కంటిన్యూషన్ అదే నీకు ఏదో డైరెక్టర్ గారు కూడా మంచి ఇమేజ్ ఉంది నీకు నీ మీద, దాన్ని కంటిన్యూ చేసుకో. ఈ సినిమా డెఫినెట్గా క్లైమాక్స్ ఎక్కడంటే హీరోని హీరోయిన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పెట్టి ఎక్కడైతే ప్లే ఆడుతున్నారో అక్కడి నుంచి టాప్కి వెళ్ళిపోయింది సినిమా డెఫినెట్గా బాగుంటుంది, కొడుతుంది హిట్, నువ్వు సెటిల్ అయిపోతావు, నువ్వు జాగ్రత్తగా చేసుకొని బిఫోర్ రిలీజే అసలు స్క్రీన్స్ వేయకముందే చెప్పారు నాకు. ఓకే, నేను వెళ్ళి డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పి చేసాం. వాళ్ళు అన్నట్టుగానే అది అలా వచ్చేసింది. ల్యాబ్ రమేష్ పోయి దిల్లో బలి చేసాడబ్బా, ఆ క్యారెక్టర్ పేరు కూడా రమేష్ అవటం లక్కీగా, వేరే పేరు అయితే మళ్ళీ వచ్చి ఉండేది కాదు. క్యారెక్టర్ పేరు కూడా రమేష్ పెట్టడం వల్ల ఇంకా అది ఆ ల్యాబ్ రమేష్ పోయి అది అలా దిల్ రమేష్ అయింది. అది ఏదైనా మనం పెట్టుకుంటే రావు ఆ పేర్లు. ఒక స్క్రీన్ నేమ్తో ఒక ఆర్టిస్ట్ని పిలవటం అనేది హార్డ్లీ ఒక 10 మంది ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో. అలాంటి స్క్రీన్ నేము దిల్ సినిమా వల్ల నాకు వచ్చినందుకు దిల్ రాజు గారికి కానీ వినాయక్ గారికి కానీ, దిల్ రాజు గారికి కూడా దిల్ అని వచ్చేసింది అప్పటి నుంచి. రెండే మీరు అండ్ దిల్ రాజు గారు కదా, ఆయన రేంజ్ టాప్లో ఉంటే మనదే లేదనుకోండి. లేకపోయినా దిల్లు అనే పేరుతో పిలిచేది ఇద్దరినే అనేది ఒక అచీవ్మెంట్ అని ఫీల్ అవుతుంటాను నేను. ఓకే, అండ్ సో ఆ తర్వాత మీ కెరియర్ కానీ ఇట్స్ గోయింగ్ ఆన్, క్యారెక్టర్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు చేసే మూవీస్ కానీ తగ్గిపోయాయి కనిపించడం అనేది కూడా కొంచెం తగ్గిందని అనుకోవచ్చా? డెఫినెట్గా అనుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు తగ్గిందని. ఎందుకంటే నేను తగ్గించుకోవటం ఇన్ ద సెన్స్ ఇంకొక బిజినెస్ ఇంకొక పని చేస్తానో కాదు. కంప్లీట్గా నేను 24 అవర్స్ ఇండస్ట్రీ కోసమే హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీ కోసమే ఉంటా. నేను వేరే పని చేయను, వేరే బిజినెస్లు లేవు, చేయాలన్న ఆలోచన లేదు. చేసి ఉంటే చాలా వేరే రేంజ్లో ఉండేది నేను. కానీ నాకు ఆ ఇది లేదు. ఇందాక చెప్పే కదా, మనీకి అంత ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు. మనల్ని కాపాడే వరకు మనీ ఉంది, మనల్ని కాపాడే వరకు ఎసెట్స్ ఉన్నాయి. కానీ వాటిని మనం కాపాడే స్టేజ్కి నేను వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు. మెయిన్ అయితే ఆలోచన లేదు. వాటిని కాపాడే స్టేజ్ మనకి వెళ్ళాలనే ఉద్దేశం లేదు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కానీ ఎందుకు తగ్గినాయి అనేదానికి తగ్గింది నిజమే. ఎందుకు తగ్గినాయి అంటే నేను ఎందుకు తగ్గించుకున్నానంటే, పెద్ద సినిమాల్లో నేను చేసే క్యారెక్టర్లు రెగ్యులర్ అంటే డిఫరెంట్గా ఆలోచించాల్సిన అవసరం పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలకి, పెద్ద డైరెక్టర్లకి లేదు. ఎందుకు లేదంటే అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి ఫైనాన్షియల్ అవైలబిలిటీ ఉంది. నన్ను తీసుకెళ్ళి ఎవరు చూడని ఒక క్యారెక్టర్లో పెట్టాలి అన్న థాట్ వాళ్ళకి రాదు. ఎందుకు రాదు అంటే దానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. ఇప్పుడు మనల్ని మనం పెంచుకోవటం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో పెంచుకుంటుంటారు. ఎలా కొంతమంది పిఆర్ మెయింటైన్ చేస్తారు, బాగా వెళ్ళి కలవటము, బాగా వెళ్ళి వాళ్ళతో ర్యాపోలో ఉండటము, లేకపోతే ఇంకా వేరే చేయటం, ఇవన్నీ చేస్తారు ఒకటి. ఇంకొకళ్ళు ఎక్కువ ఫోన్ టచ్లో ఉంటారు, కంటిన్యూస్గా ఫోన్ టచ్, నేను అసలు దీని మీదనే ఉన్నాను, నాకు ఇవ్వండి అని, లేకపోతే ఇంటికి వెళ్ళి కలవటం. కొంతమంది ఇంకేదో ఉపయోగపడే పనులు చేయటం చేస్తుంటారు. జనరల్గా అది ఏది చేసినా వచ్చిన వాళ్ళు నేను ఆర్టిస్ట్గా ఎదగాలి, పీక్ స్టేజ్ చూడాలనేదే ఫైనల్ ఎయిమ్. ఏదైనా హీరో అయినా క్యారెక్టర్ ఎవరైనా నేను ఇక్కడి నుంచి ఒక టాప్ రేంజ్కి వెళ్ళాలి, ఎవరినో పెట్టుకొని ఇంత వాళ్ళు తీసుకొని ఆ రేంజ్కి నేను వెళ్ళాలి, అంత మంచి క్యారెక్టర్ నేను చేయాలనేదే ప్రతి ఒక్కడి గోలు. రైట్, అదే రీచ్, అక్కడికే వెళ్ళాలనేదే ప్రతి ఒక్కడి ఫీలింగ్. కానీ వెళ్ళే మార్గాలు డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క డిఫరెంట్ మార్గం. అంటే హెవీ కాంపిటీషన్ ఉన్న ఈ ప్రొఫెషన్లో 26 ఇయర్స్ 27th ఇయర్ రన్నింగ్లో నేను స్టిల్ ఎక్కడ అంటే ల్యాగ్ లేకుండా, ఎక్కడ బ్రేక్ ఇండస్ట్రీ ఇవ్వకుండా నేను ట్రావెల్ చేస్తున్నా. కాబట్టి అది గొప్ప పీరియడ్ 26 ఇయర్స్ రన్ అంటే. మీ కెరియర్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్ 26 ఇయర్స్. ఈ 26 ఇయర్స్లో
ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అంటే ప్రతి ఇయర్ 10 సినిమాలు చేసుకుంటూ వచ్చారు, యావరేజ్ కూడా వేసుకుంటూ వస్తాయి. మరి అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు మెయిన్గా స్లోగా తగ్గిపోవడానికి ఒక డిసిషన్ తీసుకున్నా అన్నారు. ఏంటి ఆ డిసిషన్? అదే ఇప్పుడు పెద్ద సినిమాల్లో ప్రతి పెద్ద సినిమాల్లో ఒక విలన్కి రైట్ హ్యాండ్గా కనపడటం కంటే కనపడుతుంటే కనపడ్డాను. ఇప్పుడు ఫైట్లు చేశాను, చేజింగ్లు చేశాను, బోన్స్ ఫ్రాక్చర్లు అయినాయి, లైఫ్ రిస్కులు అయినాయి కొన్ని సినిమాల్లో. కంటిన్యూస్గా 7 రోజులు 10 రోజులు పరిగెత్తిన సినిమాలు ఉన్నాయి, కంటిన్యూస్గా 10-15 రోజులు ఫైట్లు చేసిన సినిమాలు ఉన్నాయి, జంపులు చేసాము. ఇవన్నీ ఫేజ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడా అవే ఇస్తున్నారు కదా, డబ్బులు ఇస్తున్నారు, మనం డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తున్నారు, క్యారెక్టర్లు వస్తున్నాయి, చేస్తున్నాము, అలాగే చేసుకుంటా పోతే ఎంతకాలం? ఇప్పుడు నువ్వు నేనులో ఒక పెద్ద చేజ్ ఉంటుంది. ఆ చేజ్లో 8 days సమ్మర్లో మే నెలలో పరిగెత్తుతూనే ఉన్నాం. మరి అదే క్యారెక్టర్ ఇప్పుడు ఇచ్చి అలాగే అంతే ఫోర్స్తో పరిగెత్తముంటే చేయగలమా? నో, చేయలేము, ఖచ్చితంగా చేయలేము. కానీ చేయమంటున్నారు. సో అది క్రెడిబిలిటీనే. 22-23 సంవత్సరాల క్రితం చేసిన ఒక క్యారెక్టర్లో నన్ను ఇప్పటికీ డైరెక్టర్స్ అలాగే ఊహించి అలాగే జడ్జి చేసి అలాగే ఆ క్యారెక్టర్లు ఇస్తున్నారంటే నేను రైట్ వేలో ఉన్నట్టే కదా. రైట్ వేలో ఉన్నారు, కానీ మీరు కోరుకుంటున్న పాత్ ఇప్పుడు కొంచెం చేంజ్ ఓవర్ కావాలి అని అనుకుంటున్నారు. అందుకే కదా ఇప్పుడు బ్రేక్ అనేది ఆ డిసిషన్ తీసుకోవడానికి. అదే చెప్పబోతున్నా. సో నేను దానికి గర్వం. నాకు ఒక డైరెక్టర్ పిలిచి, ఎస్ నువ్వు ఒక విలన్ ఉన్నాడు, విలన్కి రైట్ హ్యాండ్ ఒక టెరిఫిక్ విలన్, ఆ రైట్ హ్యాండ్ మీద కథ నడుస్తుంది, నువ్వు వెళ్ళి హీరోకి వార్నింగ్ ఇస్తావు, హీరోకి నీకు ఫైట్ ఉంటుంది, నువ్వు పరిగెత్తుతావు, ఎండపడతాడు, కొడతాడు, అసలు నువ్వు ఒక డైలాగ్ చెప్తావు, అదిరిపోద్ది అని అంటుంటే ఇది నేను 25 ఏళ్లగా వింటున్నా. మీ కెరియర్లో ఎక్కువ సార్లు డైరెక్టర్ల దగ్గర నుంచి ఇదే కాబట్టి ఇప్పుడు కూడా అలా అంటున్నారంటే యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు వచ్చి యంగ్ డైరెక్టర్స్ టాప్లో ఉన్న డైరెక్టర్స్ అంతా నేను చేసేటప్పుడు అసోసియేట్లో అసిస్టెంట్లుగా చేసి రైటర్స్గా ఉండి డైరెక్టర్స్ ఇప్పుడు టాప్లో ఒక 7-8 మంది ఇండస్ట్రీలో ఉన్నారు. సో అట్లాంటి క్యారెక్టర్ అని ఇప్పుడు కూడా చెప్తున్నానంటే నేను గర్వపడాలి కదా. ఎందుకంటే నువ్వు అయిపోయింది ఇంకేం చేపిస్తాను ఆడితో ఏదో అని వదిలేయకుండా ఇప్పటికి కూడా అది చెబుతున్నారు కాబట్టి ఐ సో మచ్ ఆఫ్ ప్రౌడ్ దానికి. కానీ అప్పుడు ఉన్న స్ట్రెంత్ వేరు, ఆర్టిస్ట్ కాబట్టి లైఫ్ స్టైల్ ఒక రకంగా ఒక రకమైన లైఫ్ స్టైల్లో ఉంటాం కాబట్టి మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి కనపడతాం ఇలా. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను చూసా, అదే క్యారెక్టర్స్ అదే ఒక్కొక్కళ్ళు రీచ్ అవ్వడానికి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే అని. దాంట్లో నేను ఎంచుకున్న వే అది కట్ అయింది. అక్కడ మ్యాటర్ అది కట్ అయింది. నేను ఇప్పటి వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వదిలేసి, ఆత్మ గౌరవాన్ని వదిలేసి, సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి నేను ఇంతవరకు ఇండస్ట్రీలో ఏ పని చేయాల. నేను ఇప్పుడు చేసిన 250 సినిమాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమా హీరో రికమెండేషన్తో చేయాల. అంటే అది తల పొగరని, లేకపోతే హెడ్ వెయిట్ అనో, లేకపోతే గర్వం అనో కాదు. హీరోలు ఇప్పుడు నేను బాలకృష్ణ గారితో 4 సినిమాలు యాక్ట్ చేశా. లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ. దీంట్లో మూడు బోయపాటి గారి సినిమాలే బంపర్ హిట్లే, అన్ని పెద్ద హిట్లు. ఇప్పుడు నేను బాలకృష్ణ గారి దగ్గర వెళ్ళి నిలబడి, సార్ నాకు ఏదన్నా క్యారెక్టర్ చెప్పండి సార్ అని చెబితే, నేను అఖండ తర్వాత 2 సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ అఖండ 2 చేస్తున్నారు ఆయన. ఆ 2 సినిమాలు యాక్ట్ చేయాల నేను. అంటే వాళ్ళకి సెట్ అయ్యే క్యారెక్టర్లు డైరెక్టర్లు నాకు చూస్ చేయలేదు. కొంచెం మంచి క్యారెక్టర్లు చేస్తున్నావు కదా, వస్తే చేద్దామన్నారు. ఇప్పుడు ఒకటి గోపిమల్లినేని, ఇంకొకటి అనిల్ రావిపూడి చేసిన 2 సినిమాలు. వీళ్ళు నేను చేయలేదా అంటే వీళ్ళ సినిమాలు అన్నీ చేశాను నేను. ఈ డైరెక్టర్ల సినిమాలు, అనిల్ రావిపూడి సినిమా చేశాను నేను, సుప్రీం. తర్వాత గోపిమల్లినేని అయితే మొదటి సినిమా నుంచి ఒక 7-8 సినిమాలు చేశా. కానీ నాకు ఇవ్వాలనుకున్న క్యారెక్టర్ దాంట్లో రాలేదు. కలిశాను, నేను చేయలేకపోయాను. ఇదే అఖండ తర్వాత బాలకృష్ణ గారు షూట్లోకి వెళ్ళి నేను నిలబడి, సార్ కొంచెం ఏదన్నా క్యారెక్టర్ చెప్పండి సార్ అంటే హీరో గారు చెప్తే కాదనరు. డెఫినెట్గా క్యారెక్టర్ ఇవ్వాలి. కానీ నేను హీరోని డిస్టర్బ్ చేసిన వాడిని అవుతా. అలా మీకు ఇష్టం లేదు? అలా అంటే డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు చాలామంది ఆర్టిస్టులు. అది ఒక వే అన్నమాట. హీరో గారితో వెళ్తే గౌరవం ఉంటుంది. హీరో గారు చెప్తే మంచి ఆర్టిస్ట్ ఇవ్వండి అంటే ఇస్తారు, మంచి క్యారెక్టర్ వస్తుంది, మనం
ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నాకు ఇష్టం లేదు. ఓకే. నేను వెళ్ళి హీరో దగ్గర వెళ్ళి హీరో గారిని డిస్టర్బ్ చేసి మీరు చెప్పండి అని చెప్పి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇష్టం లేదు. నేను ఇప్పుడు చెయ్యని హీరో లేడు నేను. చిరంజీవి గారి దీంట్లో తీసుకున్న ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కానీ, ఈ మన సాయిధరం తేజ్ గారు కానీ, అందరితో మాక్సిమం యాక్ట్ చేశారు కదా. వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అట్లా వస్తే కిందకు వస్తే ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, లేకపోతే కళ్యాణ్ రామ్ గారు, ఇక్కడ ఇక ఇప్పుడు వచ్చిన నాని గారు, ఈవెన్ శర్వానంద్ వాళ్ళతో కూడా చేశాను నేను. ఓకే. సో అలా చేసుకుంటూ వచ్చాను. కానీ హీరో గారి దగ్గరికి వెళ్ళి ఈవెన్ రవితేజ, గోపిచంద్ గారు, గోపిచంద్ అయితే యజ్ఞం, లౌక్యం, లక్ష్యం 3 సూపర్ హిట్లు, 3 చేశాను. ఇలా అందరు హీరోలతో చేశాను. కానీ నా అంటే నేను అదే డైరెక్టర్ని కానీ, అదే అసిస్టెంట్ డైరెక్టర్ని కానీ 10 సార్లు కలవమన్నా కలుస్తాను. ఎందుకంటే దే ఆర్ ద రైట్ పర్సన్స్. గాట్ ఇట్. వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు. నేను వాళ్ళని 10 సార్లు కలిసినా తప్పులేదు. యాజ్ ఏ కాస్టింగ్ డైరెక్టర్ని 10 సార్లు ఫోన్ చేసినా 10 సార్లు కలిసినా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళనే నేను అడగాలి. హీరో గారిని వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి అడిగి మన క్రెడిబిలిటీ పోగొట్టుకొని ఏంటిది అని అనుకుంటారేమోనని నాకు భయం. ఓకే. దాంతో నేను మొదటి సినిమా నుంచి ఇవ్వగలిగే వాళ్ళని ఎన్నిసార్లు అన్నా కలుస్తాను. కానీ అది కాకుండా ఉన్న హీరో గారిని చేసి నేను క్యారెక్టర్లో ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయాల. సో అది నేను ఆత్మగౌరవం అనుకుంటా. ఈ ట్రావెల్లో ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే పెద్ద సినిమాల్లో ఎక్కువగా అదే క్యారెక్టర్లో కనపడకూడదు. సో వెళ్తే వాళ్ళకి ఇప్పుడు నీడ్ లేదు కాబట్టి ఒక పెద్ద క్యారెక్టర్లో ఒక మంచి క్యారెక్టరు దీంట్లో ఉంది, దీంట్లో రమేష్ని పెడదాం అని అనుకోవాల్సిన అవసరం లేదు ఆ సినిమాలకి. ఎందుకంటే ఫైనాన్షియల్ నీడ్ ఉండదు అక్కడ. ఎంత డబ్బులు కావాలన్నా బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఆ క్యాలిబర్ ఉన్న వాళ్ళని పెట్టి మార్కెట్ చేసుకోవాలనుకుంటారు. దీంట్లో మనం ఏ విధంగానూ ఈ డెఫినేషన్స్తోనే మనం వెళ్తున్నాం కాబట్టి మన క్యారెక్టర్ ఇచ్చినందువల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇవ్వనందున ఎవరికి నష్టం లేదు.